శ్రీ జితేందర్ రెడ్డి గారు, మిత్రులు జడిపి భాస్కర్ గారు, మీ అందరి అభిమాన నాయకులు, ఈరోజు వనపర్తి నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీలో ఉన్నటువంటి మిత్రులు శ్రీ నిరంజన్ రెడ్డి గారు, వేదికను అలంకరించిన పార్టీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, సభలో ఆసీనులైనటువంటి అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు అందరికీ నా నమస్కారాలు. పైనుంచి కనపడతా ఉంది, పట్టణంలో ఎక్కడ చూసినా ఈ సభలో ఉన్న దానికంటే ఇంకా ఎక్కువ మంది బయట రోడ్ల మీద ఉన్నారు. నిరంజన్ రెడ్డి గారు పెద్ద గ్రౌండ్లో పెట్టేది ఉండే, గ్రౌండ్ సరిపోక బయట ఉన్నారు. నేను వస్తున్నా కూడా పక్కన కూడా చాలా మంది ఉన్నారు. ఈ మధ్యనే చాలా పెద్ద సభ జరిగి నేను వనపర్తి రావడం జరిగింది. మీ అందరు దర్శనం చేసుకున్నాం. ఎన్నికల సందర్భం కాబట్టి తప్పకుండా మరొకసారి రావాలని భావించి రావడం జరిగింది. మీ అందరు నేను ఒకటే మాట కోరుతా ఉన్నా, దయచేసి నేను చాలా సభలో చెప్తా ఉన్నా, వనపర్తి చారిత్రకంగా కూడా చాలా పెద్ద కల్చరల్ సెంటర్. కవులు, గాయకులు, మేధావులు అనేక మంది ఉన్నటువంటి ప్రాంతం, చాలా ఇంటలెక్ట్ ఉన్నటువంటి ప్రాంతం. మిమ్మల్ని అందరినీ కూడా నేను ప్రార్థించేది, మంచి గెలిస్తే ప్రజలకు మంచి జరుగుతుంది. ఎన్నికలు వచ్చినప్పుడు ఆగమాగం కావద్దు, కన్ఫ్యూజ్ కావద్దు. నిదానంగా ఆలోచించి ఏది ప్రజలకు మంచిదో అది చేస్తే ప్రజల ఎజెండా అమలు జరుగుతుంది, ప్రజలకు లాభం జరుగుతుంది. కాబట్టి ఆ పద్ధతిలో మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇక్కడ ఎక్కువ కన్ఫ్యూజన్ కూడా లేదు, చెప్పుకోదగ్గ కన్ఫ్యూజన్ లేదు. ఎందుకంటే 58 ఏళ్ళు రాజ్యం చేసినటువంటి కాంగ్రెస్, టీడీపీ కూటమి కలిసి ఒక పక్కన ఉన్నాయి. 15 ఏళ్ళు పోరాటం చేసి రాష్ట్రం సాధించి మీరు దీవిస్తే 4 ఏళ్ళు పరిపాలన చేసినటువంటి టీఆర్ఎస్ ఒకవైపు ఉంది. వాళ్ళ చరిత్ర వీళ్ళ చరిత్ర కూడా మీ ముందర ఉంది. ఏం కొత్తగా ఏం లేదు. ఇక్కడ ఎవ్వరు కూడా ఆకాశంకి వెళ్ళి దిగి రాలే, అంత పాతవాన్లే. అందుకోసం మీరు విచారించాలి, ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఏ గవర్నమెంట్లో ఏం జరిగింది, ఎవరి కోసం ఏం జరిగిందో ఒకసారి మనసు పెట్టి ఆలోచన చేయాలి. ఒకటే మాట దయచేసి అందరూ కూడా ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీలో కూడా చాలా మేధావులు, ఘనా పార్టీలు. ఈ చంద్రబాబు నాయుడు టీడీపీ అయితే చెప్పే పనే లేదు. హైదరాబాదే నేను కట్టినా అంటాడు ఆయన. హైదరాబాద్ను ప్రపంచ చిత్రపటంలో పెట్టినా అంటాడు. ఏ పటంలో పెట్టి కాల పెట్టినావు కానీ మరి కరెంట్ ఆడబెట్టినావు. నువ్వు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కరెంట్ ఎందుకు ఇయ్యలే? నీ మేధావితనం ఎక్కడవా? కాంగ్రెస్ మేధావితనం ఎక్కడవా? అంటే మాటలు చెప్పిన తప్ప పని చేయలే. చాలా జటిలమైన సమస్య. ఆయన పేరేంటి? ఆయన కిరణ్ కుమార్ రెడ్డి గారని చివరి ముఖ్యమంత్రి ఏపీకి. ఆయన కర్రవాటి చూపించింది ఇట్లా టీవీలో, మీకు తెలంగాణ అయితే మీకు కరెంట్ రాదు, సిమ్మని చీకటి అయిపోతుంది, అంధకారం అయితేని చెప్పి. కానీ నేను గర్వంగా చెప్తున్నా ఈరోజు, తెలంగాణ బిడ్డగా, తెలంగాణ ముఖ్యమంత్రిగా, ఇది నేను చెప్తున్న స్టోరీ కాదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలక్ట్రిసిటీ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ మధ్య డిక్లేర్ చేసింది, భారతదేశంలో తలసరి విద్యుత్తు ఏ రాష్ట్రం కంటే కూడా, జాతీయ సగటు కంటే కూడా పర్ క్యాపిటా పవర్ యూటిలైజేషన్ ఎక్కువ వాడుతున్న రాష్ట్రం ఇలా తెలంగాణ రాష్ట్రం నంబర్ 1 ఇండియాలో అని చెప్పి వాళ్ళు డిక్లేర్ చేసింది. మరి ఆయనకు తెలుగులో చెప్తే అర్థం కాదు కాబట్టి హిందీలో చెప్తున్నా. नरेंद्र मोदी माननीय प्रधानमंत्री जी थोड़ी देर पहले निजामाबाद आए, वहां बहुत बड़ा झूठ उन्होंने बोला कि तेलंगाना में करंट की कमी है. आप जो सरकार चलाते भारत सरकार, उसी सरकार का संस्था इलेक्ट्रिसिटी अथॉरिटी ऑफ इंडिया ने डिक्लेयर किया है कि हिंदुस्तान में पावर के मामले में सबसे आगे तेलंगाना है. ये बात आपको समझना चाहिए. ఎందుకంటే ఆయన ఇప్పుడు జరసేపటి మహబూబ్నగర్ జిల్లాకే వస్తున్నారు. మరి ఇక్కడ ఏమో అవద్దాలు చెప్తాడో ఏం సంగతి. కేసీఆర్కు పూజల మీద ఉన్న శ్రద్ధ, యాగం మీద ఉన్న శ్రద్ధ ప్రజల మీద లేదట. అరే నేను పూజ చేసుకుంటే నీ ముళ్ళు ఏం బాయరే భయ్, నాకు అర్థం కాదు.
నేను ఏడాది 10 మాటలు యాగం చేసుకోవడం నీ ముల్యమైన వాయన నీకేమైనా ఇబ్బంది పెడుతున్నా ఇష్టం ఉన్నవాడు నష్టం ఇక్కడ అన్నం పెడుతున్నాం తీర్థం పెడుతున్నాం వాడు నీ ముల్లేం బాయ్ దాబా నీకు పట్టుంటే నువ్వు కూడా దండం పెడితే తీర్థం తీసుకొని పో వద్దంటున్నావా అంతే కదా నాకు భక్తి ఉన్నది నేను దేవుని నమ్ముతా తప్పకుండా నేను చేస్తాను నీకేం బాధ మీరు ఒకటి గమనించాలి నన్ను కాపాడేది మీరు సుమా ఎందుకంటే ఇలా చుట్టుముట్టిరు నన్ను ఈ బక్క కేసీఆర్ కొట్టడానికి ఎంతమంది మోపైనా కూడా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఆయన బయలుదేరిండు ఇక సోనియా గాంధీ ఇంకో గాంధీ రాహుల్ గాంధీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఇక సిపిఐ సిపిఎం ఇది జాలదన్నట్టు వాళ్ళ సోబతికి చంద్రబాబు నాయుడు టీడీపీ ఇంతమంది ఒక కేసీఆర్ని కొట్టడానికి ఎందుకు వీళ్ళందరూ ఎందుకు న్యాయం పడబడుతున్నారండి ఏం కారణం మనం మొండిగా ఉంటాం కాబట్టి ముక్కు మీద గుద్దినట్టు మాట్లాడతాం కాబట్టి ఉన్నది ఉన్నట్టు నిజాయితీగా మాట్లాడతాం కాబట్టి నేను స్పష్టంగా చెప్తున్న ప్రతి సభలో మీరు కూడా మేధావులు ఉండే పట్టణం కాబట్టి వనపర్తి దయచేసి ఆలోచించారు 70 ఏళ్ళు వీళ్ళు రాజ్యం వెళ్ళిందండి ఇద్దరు ఇదే బీజేపీ టీడీపీ కాంగ్రెస్ ఇంకెవడే వెళ్ళింది నాకు అర్థం కాదు 70 ఏళ్ళు వీళ్ళు పరిపాలన చేస్తే ఎట్లా ఉన్నది దేశం భారతదేశం ఇవాళ 70,000 టీఎంసీల నీళ్లున్నాయి దేశంలో మొత్తం భారతదేశంలో 70,000 టీఎంసీల నీళ్లు భగవంతుడు ఇచ్చిండు ప్రకృతి ఇచ్చింది వీళ్ళ తెలివికి 30,000 టీఎంసీలు కూడా వాడలే సముద్రానికి పోతున్నాయి ప్రతి సంవత్సరం అనేక రాష్ట్రాలు కరువుతో అల్లాడతాయి మన పక్కన ఉన్న చైనా దేశం 25 ఏళ్ల కింద మనకన్నా వెనుకబడి ఉండే నా లెక్క కాదు అంతర్జాతీయ ఆర్థిక నిపుణులు చెప్పిన లెక్క ఇలా మనతో ఒక 1000 రెట్లు ముందుకు అయిపోయింది మనం ఇక్కడనే ఉన్నాం ఎక్కడనో లేదు మధ్యలో అది హిమాలయ పర్వతానికి అది అవతల వైపు అది ఈతల వైపు మనకున్నంత వ్యవసాయ భూమి వాళ్ళకి లేదు దేశం పెద్దగా ఉంటుంది మనకంటే 2-3 ఇంతలు ఉంటుంది కానీ అన్ని పర్వతాలు కొండలు గుట్టలు ఎడారి ఉంటుంది మనకన్నా తక్కువ వ్యవసాయ భూమి ఉంది కానీ వాళ్ళు ఇలా ప్రపంచంలో 2వ ఆర్థిక పెద్ద శక్తి అమెరికా తర్వాత మరి ఏమాయ మరి మీ మేధావితనం మీ బీజేపీ మీ ఎన్డీఏ మీ కాంగ్రెస్ తోక తొండెము ఏమొచ్చాయి దేశానికి అందుకే నేను ప్రతిపాదిస్తా ఉన్నా ఈ దేశంలో ఇద్దరు దరిద్రులు పోవాలి నీచాతి నీచమైన ఆరోపణలు చేస్తారు ఇద్దరు పోయి ఖచ్చితంగా ఫెడరల్ ఫండ్ రాష్ట్రాల పవర్తో వచ్చేటువంటి ఫెడరల్ ఫండ్ గవర్నమెంట్ రావాలి అది వస్తేనే ఈ రోగాలన్నీ బంద్ అవుతాయి మళ్ళీ ఎంత దుర్మార్గం అంటే ఇప్పుడు నాకే అర్థమైతే ఇప్పుడు నేను పజిలైపోయినా మా సుభాష్ రెడ్డి నాకు హెలికాప్టర్ ఎక్కే ముందు ఇచ్చాడు మీరు చెప్పాలి న్యాయం ఆ కాంగ్రెస్ వాడు వస్తాడు నేను బీజేపీతో కుమ్మక్కని అంటాడు ఇలా మోడీ వచ్చి నేను కాంగ్రెస్తో కుమ్మక్కాయి ఇప్పుడు నేను ఇవ్వంతో కుమ్మక్కైనట్టు మరి వీడు నన్నే నాకే సమజైతలేదు ఇది ఇవిడెవడో పొత్తులు కట్టిన సంతం నమ్మకం లేక విశ్వాసం లేక 14లో కూడా 2014లో కూడా మేము ఎవరితో పొత్తు కలవలే ఎందుకంటే ముచ్చట సాక్షి ఉండాలని ఈ రోజు కూడా మేము ఎవరితో పొత్తు కలవలే ఈ రాష్ట్రంలో 119 స్థానాలు పోటీ చేసే ఒకటే ఒక పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఉన్న సీట్లన్నీ పోటీ చేస్తా ఉన్నాం మాకు మీ మీద ప్రజల మీద నమ్మకం ఉంది కాబట్టి మేము మంచిగా మెదిలినాం మేము లఫంగా పనిచేయలే ఇమాందారిగా పనిచేసినాం ఇక్కడున్న బిడ్డ మీ ముందే ఉన్నాడు నిరంజన్ రెడ్డి ఆయన లాస్ట్ టైం పోటీ చేసిండు ఎన్నికల్లో విజయం సాధించలే కానీ వనపర్తి నా ప్రాంతం అనే ప్రేమ విడవలే పట్టించుకున్నాడు రాత్రి బవర్లు కాలువల పొంట వాగుల పొంట గట్ల పొంట తిరిగి ఆ ఇరిగేషన్ మంత్రితోని నాతో యుద్ధాలు చేసి డబ్బులు తెచ్చి ఇలా చెరువులు నింపితే బ్రహ్మాండంగా కలకలలాడుతున్నాయి నేను మా జితేందర్ రెడ్డి గర్వంగా చూపెడుతున్నా జితేందర్ రెడ్డి ఇక చూడు సార్ చెరువులు చూడు నిరంజన్ రెడ్డి నింపించిండు అటే మా ఆల వెంకటేశ్వర రెడ్డి నింపించిండని చెప్పి చూపెడుతుంటే సంతోషంగా వచ్చినాం మేము దిగే ముందు అట్లా పనిచేసినాం మేము తప్పుడు పనులు చేయలే మేము మిమ్మల్ని నమ్ముకుంటున్నాం మద్యం సీసాలను నమ్మతలేం లిక్కర్ బాటలను నమ్మతలేం మరి ఇక సారా నీళ్లు కావన్నా నీళ్ళ నిరంజన రెడ్డి ఇచ్చే నీళ్లు కావన్నా గది ఆలోచన చేయాలి వనపర్తిలో ఉన్న విజ్ఞత దయచేసి ఎన్నికల్లో మీరు చూపెట్టాలి
కాంగ్రెస్ టీడీపీ 58 ఏళ్ళు పరిపాలించిన వాళ్ళ కాలంలో కరెంట్ ఎట్లా ఉండే, ఇలా వనపర్తి పట్టణంలో కావచ్చు మీ గ్రామాలలో కావచ్చు ఇవాళ కరెంట్ ఎట్లా ఉండదు. నేను కూడా రైతునే, నా మోటార్లు కూడా గాలిని ఇలా కాలుతున్నాయా, ట్రాన్స్ఫార్మర్లు కాలుతున్నాయా, ఒక్క నిమిషం కరెంటు పోతుందా, పోదు. టెక్నికల్ ప్రాబ్లం వస్తుంది తప్ప పోదు. ఎట్లా సాధ్యమవుతుంది? ఈరోజు కూడా మేము పండుకోం. నా సెల్ ఫోన్లో నా ఐప్యాడ్లో నడుస్తూ ఉంటుంది మీటర్, ఎక్కడ ఎంత ఉత్పత్తి అవుతున్నది, ఏ లైన్లో మీద ఎంత కరెంట్ వస్తున్నది, ఎంత సప్లై అవుతున్నది, ఏమైనా ఎటమటం అవుతుందా అని చూస్తాం. గంటకు రోజు 4 మాటలు చూస్తాం. కాపలా కుక్కల్లాగా ఉంటాం. అందువల్ల సాధ్యమవుతుంది. ఒళ్ళు వంచాలి, పని కావాలంటే డంబచారం కొడితే గప్పాలు కొడితే కాదు, కష్టం చేయాలి. ఆ విధంగా తిప్పల పడుతున్నాడు ఇలా జగదీశ్వర్ రెడ్డి. పవర్ మినిస్టర్ కావచ్చు, నేను కావచ్చు, ఎప్పటికప్పుడు వాచ్ చేస్తాం. కాబట్టి 1 గంట రెప్ప పాటు కూడా కరెంటు పోతలేదు. ఆ కిరణ్ కుమార్ రెడ్డి చెప్పింది మీకు చిమ్మని చీకటి అయితే అంధకారం అవుతుంది. అంధకారం కాలే. ఈరోజు నంబర్ 1 ఇండియాలో పవర్ యూటిలైజేషన్ తయారైనం. ఒక సత్యం ఏంటంటే, కఠోరమైన సత్యం, 24 గంటల కరెంటు ఏ కిరణ్ కుమార్ రెడ్డి అన్నాడో వాళ్ళ ఏపీలో లేదు కానీ తెలంగాణలో ఉన్నది. మరి ఎవడు తెలివి కలడో మీరు నిర్ణయం చేయాలి. వాళ్ళ దగ్గర లేదు కానీ మన దగ్గర ఉంది. రెండవది, రైతాంగానికి ఫ్రీగా కరెంట్ ఇచ్చేది. ఇలా నరేంద్ర మోడీ ఇంత పొడుగు మాట్లాడుతుండు, సోనియా గాంధీ మాట్లాడుతుంది, రాహుల్ గాంధీ ఇంకెవడో మాట్లాడతారు. ఇండియా మొత్తంలో 24 గంటలు ఫ్రీగా ఉచితంగా రైతులకు కరెంట్ ఇచ్చే రాష్ట్రం తెలంగాణ తప్ప ఇంకేదైనా ఉందా? ఇండియా మొత్తంలో ఒక తెలంగాణనే ఇస్తారు, ఎవ్వరు ఇయ్యరు. ఎవ్వరు రైతును పట్టించుకోలే. ఇవాళ 18 రాష్ట్రాలలో బీజేపీ గవర్నమెంట్ ఉన్నది. నేను అడుగుతున్న నరేంద్ర మోడీని, మోడీ గారు ఒక్క రాష్ట్రంలో ఇస్తున్నా మీరు ఫ్రీ కరెంటు? ఈ పక్కన మహారాష్ట్రలు ఇస్తారా? మన పక్కన కర్ణాటకలు ఇస్తుండ్రా? 24 గంటలు ఇస్తుండ్రా? ఇయ్యరు. ఇంకా ఛార్జ్ ఇన్ని గంటలు వాడుకోవాలి, దాటితే డబల్ ఛార్జ్, ట్రిపుల్ ఛార్జ్ ఉంటుంది. ఇక్కడ అసలు లేదు. ఎన్ని హెచ్పీ కాల్చుకున్నా ఏం చేసినా వ్యవసాయానికి ఫ్రీ పవర్ ఇచ్చే ఒకటే ఒక రాష్ట్రం ఇండియాలో ఇవాళ తెలంగాణ. అవుతున్నాయి 5,000 6,000 కోట్లు ఖర్చు అవుతున్నాయి సంవత్సరానికి. కావాలి, ఎవరొక పెడతలే మా రైతులకు పెట్టుకుంటున్నాం. ఈరోజు నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నాను, సంక్షేమంలో నంబర్ 1 ఉన్నాం ఇండియాలో. అనుకున్నామండి పేదింటి ఆడబిడ్డ పెళ్ళైతే 1,110,000 రూపాయలు ఇస్తాను అనుకున్నామా? కళ కూడా పడ్డదామని కాంగ్రెస్ టీడీపీ వాళ్ళ జీవితంలో ఇటువంటి ఆలోచన చేసినరా? ఇస్తారా? ఈరోజు చంద్రబాబు నాయుడు ఇస్తుండా? పెద్ద మేధావి కదా ఆయన రాష్ట్రంలో. మన పథకాలు కాపీ కొడుతుండే ఆయన మేధావి అంటాడు, మన ఇంకేం పడతాడు, మన స్కీములు కాపీ కొడతారు. ఈ విధంగా మాటలు చెప్పిన తప్ప వాస్తవంగా చేయలే. ఈరోజు మహిళల కోసం కావచ్చు, ప్రసూతికి పోయే స్త్రీలు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, స్కూల్లో చదివే పిల్లలు కావచ్చు, ఇలా మీ ముందు కనబడుతున్న రెసిడెన్షియల్ స్కూల్ కావచ్చు, ఆసరా పెన్షన్లు కావచ్చు, కంటి వెలుగు కార్యక్రమం ఎవరైనా అనుకున్నాడండి? గవర్నమెంట్ వచ్చి గ్రామాలకు వచ్చి మీ కళ్ళు పరీక్ష చేసి మీకు అందరికి అద్దాలు ఇచ్చి ఫ్రీగా ఆపరేషన్లు చేస్తారని అనుకున్నారా జిందగీలా? ఆలోచన కూడా చేయలే. ఇవన్నీ ఆలోచన కూడా రాలే. ఒక చిన్న ఊరిలో నా నియోజకవర్గంలో నేను ఫ్రీ శిబిరం పెట్టించిన, కంటి శిబిరం పెట్టించిన. ఆ ఒక్క ఊళ్ళో 227 మంది వెళ్ళింది. నేనంటే మరి రాష్ట్రం సంగతి ఒక చిన్న ఊర్లోకి ఇంత బాధ ఉంటే ఎట్లుండాలని చెప్పి హెల్త్ డిపార్ట్మెంట్ పిలిచి అడిగినాం. ఎవరి దగ్గర లెక్కలేదు, పత్రం లేదు. నేను అన్నట్టు కాదని చెప్పి తయారు చేసి ఆ ప్రోగ్రాం డిజైన్ చేసి 2 నెలలు నేనే కష్టపడి కార్యక్రమాన్ని రూపొందించి ఇలా పంపించిన బృందాలు బ్రహ్మాండంగా గ్రామానికి ఇవాళ చేస్తా ఉన్నారు. మీ కళ్ళ ముందు ఉంది ఆ ప్రోగ్రాం. అక్కడికే అయిపోలే ప్రోగ్రాం. దీని తర్వాత రేపు ఈఎన్టీ డాక్టర్ల బృందం వస్తుంది, డెంటల్ డాక్టర్ల బృందం వస్తుంది. మీకు చెవి, ముక్కు, గొంతు సమస్యలనా, పంటి సమస్యలనా మొత్తం అంతా వచ్చి మళ్ళీ చెక్ చేసి మీకు ఉచితంగా సేవలు చేస్తారు, ఫ్రీగా ట్రీట్మెంట్ ఇస్తారు. అదేవిధంగా నేను కంటున్న కళ సంపూర్ణ ఆరోగ్య తెలంగాణ తయారు కావాలంటే రాష్ట్రం యొక్క హెల్త్ ప్రొఫైల్ తయారు కావాలి. ప్రతి మనిషి, ఆడ మనిషి కావచ్చు, మగ మనిషి కావచ్చు, తెలంగాణలో ఉండే 4 కోట్ల మంది యొక్క బ్లడ్ శాంపిల్స్, రక్త నమూనాలు మొత్తం తీసి కంప్యూటరైజ్ చేసి రెడీగా పెట్టాలి. ఎవరో పెబ్బేరు ఆయనకు అక్కడెక్కడో షాద్నగర్లో యాక్సిడెంట్ అయిందంటే ఒక బటన్ కొడితే ఆయన గ్రూప్ ఏందో, ఆయన కథ ఏందో 1 నిమిషంలో తెలవాలి. ప్రాణాలు కాపాడుకోవాలి ఎక్కడికక్కడ. ఆ విధమైనటువంటి సంపూర్ణ ఆరోగ్యంతో కూడుకున్న తెలంగాణ తయారు చేయడానికి కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం. ఇట్లా అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం.
మనం ఊహించినమా? ఒకవేళ తెలంగాణ రాష్ట్రం కాకపోతే, కేసీఆర్ ముఖ్యమంత్రి కాకపోతే, నిరంజన్ రెడ్డి గారు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కాకపోతే ఈ జిందగీలో మన జీవితంలో వనపర్తి జిల్లా కేంద్రం అవుతుండేనానండి? జిందగీలో కాకపో ఒక కోర్టు కావాలంటే 4 ఏళ్ళు తిరిగిన నా దగ్గరికి. అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి కోర్టు కావాలంటే 4 ఏళ్ళు తిరిగిండు. నేను అందుకే వనపర్తిలో ఉండే న్యాయవాదులకు, అడ్వకేట్లకు, ఇంటలెక్చువల్స్ ఎవ్రీబడికి నేను అప్పీల్ చేస్తా ఉన్నా, దయచేసి టీఆర్ఎస్ పార్టీని గెలిపించండి. ఇలా వనపర్తి జిల్లా కేంద్రం అయింది, తెచ్చిండు నిరంజన్ రెడ్డి. అక్కడికే ఆగదు. ఒకసారి జిల్లా కేంద్రం అయింది కాబట్టి, మంచి కల్చరల్ సెంటర్ కాబట్టి తన్నుకొని వస్తాయి. మెడికల్ కాలేజ్ వస్తుంది, ట్రిపుల్ ఐటీ వస్తుంది, ఆటోమేటిక్గా వస్తాయి. యాడికి పోతాయి? రాకుండా రాకపోతే ఊకుంటాడా? నిరంజన్ రెడ్డి ఆర్డినరీ లీడర్ కాదు, నా కుడిభుజం లాంటి నాయకుడు. ఆనాడు 2001లో ఉద్యమం ప్రారంభిస్తే బేస్ 10 మంది ఉంటే ఆ 10